హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు మనము పుష్ప 2 ఫస్ట్ యూట్యూబ్ రివ్యూ చూద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయిపోయింది. అయితే పుష్ప 2కి అవుట్ ఆఫ్ 5కి 3 రేటింగ్ ఇస్తున్నాను. సినిమాలో వచ్చేసి హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ హైలైట్ వచ్చేసి అల్లు అర్జున్ గారి కల్ట్ పర్ఫార్మెన్స్. అంటే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ సినిమాలో. వచ్చేసి సుకుమార్ గారి రచన చాలా బాగుంటుంది. థర్డ్ హైలైట్ వచ్చేసి జాతర సీన్ అయితే ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఫోర్త్ హైలైట్ వచ్చేసి ఇంటర్వెల్ సీక్వెల్, అంటే ఇంటర్వెల్ సీన్ అయితే ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చినటువంటి ఏ సినిమాలో కూడా లేనట్టు విధంగా ఇంటర్వెల్ సీన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాలో ఉంటుంది అనమాట. ఇక ఫిఫ్త్ హైలైట్ వచ్చేసి మాస్ ఎలివేషన్స్. క్యారెక్టర్స్ మధ్య మాస్ ఎలివేషన్ అయితే చాలా బాగా తీశారు సుకుమార్ గారు. ఇక్కడ మాస్ ఎలివేషన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇక అల్లు అర్జున్ గారి మాస్ ఎలివేషన్స్ అయితే ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ గా చెప్పుకోవాలంటే 1-2 చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పుష్ప క్యారెక్టర్ ఉన్నంత బలంగా అయితే మిగిలిన క్యారెక్టర్స్ అయితే ఉండవు అనమాట. సెకండ్ వచ్చేసి లాంగ్ రన్ టైమ్, దరిదాపులా 3 hours 20 minutes ఈ సినిమా ఉంటుంది. కొంచెం లెంతీగా అనిపిస్తుంది అనమాట. థర్డ్ డ్రాబ్యాక్ వచ్చేసి కోర్ కథలో అయితే పుష్పకి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం అయితే ఉండదన్నమాట. ఈ 3 డ్రాబ్యాక్స్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఫైనల్ గా అయితే ఈ సినిమా అయితే అవుట్ ఆఫ్ 5కి నా రేటింగ్ అయితే 3 ఇస్తున్నాను. ఈ సినిమా అయితే హిట్ అయిపోయింది అనమాట. అల్లు అర్జున్ గారి సినిమా హిట్ ఏంటంటే కలెక్షన్ సునామీ ఉంటుంది కదా, అదే విధంగా ఈ సినిమాలో కలెక్షన్ సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. వర్త్ అంటే ఎస్, ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కోసమైనా ఈ సినిమాకి వెళ్ళి చూడొచ్చు అనమాట. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే అంత హైలైట్ గా ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమాలో ఒక విషయం ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని సినిమాకి అయితే వెళ్ళొద్దు. పెద్ద హీరో కదా అని చెప్పేసి భయంకరమైన ఎక్స్పెక్టేషన్ తో సినిమాకి వెళ్తే మీరు అంత సాటిస్ఫై కాలేరు. మామూలు సినిమాకి ఎలా అయితే వెళ్తున్నారో అదే విధంగా వెళ్తే మాత్రం ఈ సినిమా 100% మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. 2లో వచ్చేసి అల్లు అర్జున్ గారు, రష్మిక మందాన, రాహు రమేష్, జగపతి బాబు, సునీలు, అనసూయ, పాజిల్, ఆదిత్య మేనన్, అజయ్ తెరటించడం జరిగింది. ఇక అల్లు అర్జున్ గారు నటించినటువంటి ఈ సినిమా అయితే ఇటు నుంచి బ్లాక్ బాస్టర్ హిట్ గా దూసుకెళ్తుంది అనమాట. అంటే ప్రజెంట్ రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 3 ఉంది. అది 3 నుంచి 3.25 కూడా అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద అయితే పుష్ప 2 అనేది రికార్డుల సునామీగా చెప్పొచ్చు. పుష్ప 2 రికార్డులు సృష్టించడం ఖాయంగా ఉంది. సుకుమార్ డైరెక్షన్ అయితే ఈ సినిమాలో మరోసారి లెక్కల మాస్టర్ కదా, క్యాలిక్యులేషన్స్ వైజ్ గానే బాగా తీశాడు. ఈ సినిమాలో సుకుమార్ డైరెక్షన్ రచన అయితే చాలా బాగుంది అనమాట. శ్రీ ప్రసాద్ అందించినటువంటి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే పుష్ప 2 అనేది ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ 5కి 3 రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఆ 3 రేటింగ్ అనేది లాంగ్ రన్ మీద 3.25 అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీద అయితే పుష్ప 2 కలెక్షన్ సునామీ సృష్టించడం ఖాయం. అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే కాల్ ఎగరేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పెద్ద హీరోల సినిమాల రివ్యూలు అయితే దరిదాపుల ఫస్ట్ మన ఛానల్లోనే వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే సినిమా హిట్ అయింది కాబట్టి కాల్ ఎగరేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.